Hi Shashank, many happy returns of the day. Nana, పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నాన్న. ఇంకా శశాంక్, చిన్నప్పుడు చేసిన నువ్వు అల్లరి, నీ కొంటె పని, తినకపోవడము, చిన్నప్పటి నుంచి ఎవరన్నా ఏడుస్తుంటివి, ఎవరి దగ్గరికి వెళ్ళేవాడివి కాదు. నేను ఎత్తుకున్నా కానీ అప్పుడు జెంట్స్ వస్తే ఎత్తుకోవాలి కానీ లేడీస్ దగ్గరికి అస్సలు వెళ్ళేదాన్ని కాదు. ఈవెన్ అమ్మమ్మ దగ్గర కూడా వెళ్ళేదాన్ని కాదు. కొంచెం కొంచెం అంటే పిన్ని దగ్గరికి వెళ్ళేటివాడివి. ఇక చాలా సఫర్ అవుతుంటే నేను. దాని తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇక చాలా అల్లరి ఉంటుండే. అన్నం తినకుండేటి, అస్సలు అన్నం తినకపోతుంటివి. నెక్స్ట్ ఆ తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా అన్నం తిన్నా కానీ ఏదో అట్లా తినిపించినా కానీ చదువు మాత్రం చదువుతుంటివి, వస్తుండే. కానీ ఇంటికి వచ్చినాక బుక్ పట్టేటోడివి కాదు. ప్లస్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక లెవెల్ వచ్చేసరికి ప్రొద్దున మార్నింగ్ స్కూల్కి లేసేవాడివి కాదు, బెల్ట్ దెబ్బలు తినేటోనివి. మళ్ళీ దానికి తోడు అక్క మీద కోపం వచ్చినా కానీ నిన్నే దెబ్బలు కొట్టేదాన్ని బాగా. నాన్న అవి గుర్తుకొస్తుంటే బాధ వేస్తుంది. ఎందుకంటే అక్కను కొట్టలేని పరిస్థితిలో నిన్నే కొట్టేదాన్ని, ఎప్పుడు నిన్నే కొట్టేదాన్ని. అక్కకు కూడా చాలాసార్లు గుర్తు చేస్తాయి ఇప్పటికి కూడా. ప్రొద్దున లేవకున్నా, లేచినా కానీ, స్నానానికి వెళ్ళకున్నా కానీ పాపం నీకే దెబ్బలు తలిగేవి. అది లేవకున్నా కానీ నీకే కొట్టేదాన్ని. నాది గుర్తు చేసుకుంటే ఇప్పుడు ఆరుష్ తోటి కూడా చెప్తుంటాను. మామ ఇలా చేసేటోడు, మామని బెల్ట్ కొడుతుంటే ఐరన్ బాక్స్ సురుకు పెట్టిన ఒకసారి, అల్లరి చేస్తే తాత బట్టలు చేసేటప్పుడు అని చాలాసార్లు గుర్తు చేస్తుంటా. ఆరుష్కు చెప్తుంటా, అబ్బికి చెప్తుంటా, విరాట్కి చెప్తా, ఆద్య మిల్కీ వాళ్ళకు కూడా. ఆద్య మిల్కీ కూడా బాగా ఎప్పుడు వస్తారని అడుగుతున్నారు. ఆద్యకు ఇంకా ఆద్యకు విరాట్కి అయితే అసలు గుర్తు లేవు, కానీ మిల్కీ అబ్బికి అయితే గుర్తున్నారు. అబ్బి కూడా బాగా అడుగుతున్నారు, మిల్కీ కూడా అడుగుతుంటారు. వాళ్ళు పెద్దగా అయిపోయిండ్రు తెలియకుండానే. అయితే ఏమందంటే తాత, అమ్మమ్మ కానీ, మామలు కానీ, అత్తమ్మలు కానీ, పిన్ని బాబాయ్, పిన్ని చెల్లెళ్ళు కానీ అందరూ నిన్ను మిస్ అవుతున్నామంటారు. నువ్వు అక్కడికి వెళ్ళిన నీదేంటి కోరికలు నెరవేరాలని అందరు ఆశిస్తున్నారు. అందరు నీ కోసం చాలా సంతోషంగా వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఎంత అల్లరి చేసే అబ్బాయి ఇలా రెడీ అయ్యిండు అని తాతకు కానీ, నాకు కానీ, డాడీకి కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కానీ నీ గురించి ఆలోచిస్తూ ఎంత మంచి సంతోషంగా ఉన్నారు. ఎవరైనా సరే ఇక్కడ అందరం సంతోషం ఉన్నావు, నువ్వు కూడా అక్కడ హ్యాపీగా ఉండు. ఎవ్వరు ఆలోచన లేదు. నువ్వు హ్యాపీగా ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళమందరం హ్యాపీగా ఉన్నట్టే. ఓకే నాన్న, మరి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మళ్ళీ చెప్తున్నా. ఓకే, బాయ్. మళ్ళీ హ్యాపీ బర్త్డే రా. ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ యువర్ డే. బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ మీ రూమ్మేట్స్కి ఇంత బాగా శశాంక్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నందుకు. ఐఎమ్ డెఫినెట్లీ మిస్ అవుతున్నాం, బట్ ఏమీ కాదు, మనం కలిసినప్పుడు ఇంతకన్నా బాగా చేసుకుందాం. ద బెస్ట్ ఈజ్ యెట్ టు కమ్. సో ఒక ఫన్నీయెస్ట్ మూమెంట్ చెప్దాం అనుకుంటున్నాను. చిన్న ఉన్నప్పుడు మా బాల్కనీ పక్కన ఓపెన్ స్పేస్ ఉండేదన్నమాట. ఇట్లా చెట్లు అన్నీ ఉండి, మాది 3rd ఫ్లోర్. శశాంక్ బాగా అల్లరి అనమాట, అసలు బీభత్సంగా అల్లరి. సో ఏం చేశాడు, మ్యాచ్ బాక్స్ వెలిగించి ఆ చెట్ల మీద పడేసాడు అనమాట. ఒకేసారి ఆ ఎండకి ఆ చెట్లన్నీ కాలడం స్టార్ట్ అయిపోయాయి. అస్సలు ఎంత భయపడ్డాడంటే డాడీ వచ్చి ఏమంటాడా అని చెప్పి, కానీ అసలు తెలియకుండా అలా మేనేజ్ అయిపోయింది. సో అది బాగా ఫన్నీయెస్ట్, అంటే బాగా అల్లరి, చాలా నాటీ కిడ్. సో అదనమాట. బట్ ఇప్పుడు ఐ కెన్ సీ ఈజ్ జస్ట్ ఫ్లిప్ మొత్తం. అసలు అప్పుడు ఎంత నాటీ అండ్ ఎంత క్యాజువల్గా బేవర్స్గా తిరిగేటోడు. నౌ హీఈస్ సో మచ్ ఎట్లా అంటే అట్లా ఒక బరువుని భుజాల మీద మోస్తున్నట్టు. హీస్ సో డెడికేటెడ్ టు హిస్ లైఫ్ అండ్ ఐ హోప్ హీ రీచెస్ వెరీ హైట్స్ అండ్ డెఫినెట్లీ హీఈస్ అ స్ట్రాంగ్ పిల్లర్ ఫర్ అస్. అండ్ ఒకటి గుర్తుపెట్టుకో, నీకు ఎప్పుడు ఏం కావాలన్నా, ఏ కష్టం వచ్చినా, ఏ హ్యాపీనెస్ వచ్చినా, ఏం వచ్చినా షేర్ చేసుకోవడానికి నేను అండ్ బావ ఎప్పుడు రెడీగా ఉంటాం. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మే బీ, వీఆర్ ఆల్వేస్ విత్ యూ. అండ్ ఐ హోప్ యూ సెలబ్రేట్
lots and lots of birthdays like this and enjoy your day. Bye bye. హ్యాపీ బర్త్డే శశాంత్ రెడ్డి మనమోడు. నీకు ఇంకా ఎన్నెన్నో బర్త్డేలు చేసుకోవాలి. నువ్వు అమెరికాలో మంచి జాబ్ కొట్టుకొని రావాలి. మంచిగా అందరిని సంతోషపెట్టాలిడా. నాకు అందరికంటే పెద్ద మనమడివే నువ్వు వెనుకనే అందరు పెద్దోళ్ళు. అందుకోసం నువ్వు ఎన్నెన్నో బర్త్డేలు చేసుకొని మళ్ళీ తిరిగి రావాలి. మంచిగా హ్యాపీగా అందరి కుటుంబాన్ని మంచిగా సంతోషిస్తూ అందరూ రావాలని కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్డే శశి మనమడు. హ్యాపీ బర్త్డే శశాంక్ రెడ్డి. సంక్రాంతి పండుగ వస్తే గుర్తుకొస్తున్నావు. పెద్ద భాగం పెట్టి నీకు సెగోలు చేస్తే కడాయి పెట్టి అబ్బా నా బర్త్డేకు గింతగానో అని అందుంటివి ఫీల్ అయ్యింటివి. శశాంక్ రెడ్డి సంతోషంగా ఉండు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే శశాంత్. లింగాపూర్లో మా పెద్ద తమ్ముడు పెళ్ళినప్పుడు వాడు పొద్దంతా అసలు తినకుండా మొత్తం ఆడుకుంటూనే ఉన్నాడు. మేమేమో లడ్డులు కట్టుడు ఏమో పని ఉంది. ఆ రోజు సీట్లు వేస్తున్నాము. ఆ రోజు మొత్తం ఆట మీదే ఉన్నాడు. అసలు తిండి లేదు, తిక్కనం లేదు. ఆయన సాయంత్రం వచ్చినాక అక్క బాగా కొడుతుంది. ఇవన్నీ కట్టె తీసుకొని బెల్ట్ కొడుతుంటే నేను ఆగలేదు. ఆయనతో కొట్టుకుంటా తినబెట్టలే. ఇక లాస్ట్ తిననే లేడు అసలే. వాడికి ఇష్టమైంది ఎప్పుడు ఏది తినడు. ఇక మళ్ళీ పచ్చి పులుసు వేసి అందులో చక్కెర వాళ్ళ నాన్నమ్మ ఎక్కువ వేసి అలవాటు చేసిందంట. ఆ చక్కెర వేసి పచ్చి పులుసు చక్కెర వేసి తినబెడితే చక్కెర ఏమంటుండే అన్నంలో కూడా చక్కెర వేసి తినబెడితే అప్పుడు తిన్నాడు. ఇక బండి మీద అప్పుడు కొత్త బండి నేర్చుకున్నాడు. టీవీఎస్ వాళ్ళు ఇస్తే టీవీఎస్ కామారెడ్డికి పోయి అవి అట్ట డబ్బులు పట్టుకొని అట్లేసి వాడు అట్ట డబ్బులు పట్టుకొని వచ్చిర్రు. ఆ రోజు ప్యాక్ చేసి లడ్డులు. ఇంకొకటి మళ్ళా నా శ్రీమంతం అప్పుడు అది బాగా గుర్తుంది. కొచ్చంపల్లికి వచ్చిండు శ్రీమంతానికి. వచ్చి ఎన్ని తిన్నాడో లేదో, చిన్న ఉన్నాడు కదా, తిన్నాడో లేదో కారు అప్పుడు వాళ్ళతో కారు అడుపుకొని వచ్చిర్రు హైదరాబాద్కి వెళ్ళి కొచ్చంపల్లికి. వచ్చినాక అయితే చిన్న ఉండి కారు అంటే బాగా ఇష్టం, పిచ్చిగా కారు. ఆ కార్లో తిన్నాడు, పోయి పన్నాడో తిన్నాడు లేడు. ఇంకా పొద్దంతా కానే వాళ్ళాడు. సాయంత్రం పోయే ముందు ఎందుకో లేచి ఉప్పు టచ్చిండు. మా అక్క అడిగిందట ఏదిరా ఓలదిరా ఈ కారు అంటే, మాది కారు మేము కొనుక్కుంటాం కార్లు, మాది కారు అనుకుంటే వచ్చిందంటే పొద్దంతా కార్లోనే వన్నాడట. అసలు కారేది వాళ్ళేడు. కారు కావాలి అనుకుంటే కార్లోనే వన్నాడట. అసలు తిండి అన్నం కూడా తినడం లేదు. నాకు ఒకటే కారు నిడిచిపెట్ట బుద్ధి కాక ఇప్పటికి గుర్తు చేస్తాను. హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అల్లుడు. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే శశి. పుట్టినరోజు శుభాకాంక్షలు శశి బావ. హాయ్ శశాంక్, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చిన్న ఉన్నప్పుడు ఎంతో అల్లరి చేసేవాడివి. ఉగాది పండుగ వస్తే ఎడ్ల బండి ఎక్కి నేను దిగ అంటుంటివి. తాత నాన్న అమ్మమ్మ దించేసుకుంటా అంటే లేదు నేను మొత్తం తిరిగేదాకా ఉంటా అని మాతో తిరుగుతుంటివి. ఎడ్ల బండి అప్పుడు కావచ్చు, లేకపోతే దీపావళికి వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే సంక్రాంతి పండుగ దుర్గామాతకు అయితే భక్తి శ్రద్ధలతోటి పూజలు చేసేవాడివి. ఇప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ అందరూ ఇవాళ క్రికెట్ మ్యాచ్ అవుతుంది. ఆ క్రికెట్ మ్యాచ్ దగ్గర మీ ఫ్రెండ్స్ అందరూ అదే అంటారు, శశాంక్ ఎప్పుడు వస్తాడన్నా మేము కూడా క్రికెట్ శశాంక్ తోటి ఆడతాము అని. నీకు కూడా స్పాన్సర్షిప్ కోసం ఏదైనా మాకు అమెరికాలో ఉన్నాడు, మాకైనా స్పాన్సర్షిప్ చేస్తారని కూడా అడిగినారు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మరోసారి కోరుకుంటూ శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే అన్న. Hi Baba, happy birthday, but I was missing you for a long time. Hi Shashi Baba, happy birthday.